అమెరికాకు భారీ షాక్ ఇచ్చింది భారత్. ఇప్పటికే సుంకాల పెంపుతో భారత్ పైన భారీ గుదిబండనేసినటువంటి ట్రంప్కి తాజాగా ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు అంటూ కూడా మోదీ కూడా కీలకమైనటువంటి విషయాల్లో పంజా విసురుతున్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకున్నటువంటి సమయంలో భారత దిగుమతులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లను సుంకాలను ఈ యొక్క నెల 20 నుంచి 27 నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటికే 20% పైగా సుంకాలు అమలు చేస్తున్నారు. ప్రతిగా భారత్ ఇప్పుడు తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందినటువంటి విమాన తయారీ దిగ్గజం బోయింగ్తో దాదాపు తుది దశలో ఉన్న $3.6 బిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 30,000 కోట్ల కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించి ట్రంప్కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం 6 అధునాతన P-8I పోసోడై విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రం పైన సుదూర నిఘా జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగలటువంటి సామర్థ్యం ఈ విమానాల యొక్క ప్రత్యేకత. సో వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ $2.42 బిలియన్ ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపైన అమెరికా విధించిన 25% సుంకాల కారణంగా దీని ధర $3.6 బిలియన్ పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50% పెరగడంతో భారత్ ఈ కొనుగోళ్లపైన పునరాలోచనలు పడింది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడం తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తున్న ట్రంప్ ప్రభుత్వం భారత్ పైన భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే P-8I విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.